హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సంచలనమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేనండి, యూరోప్లో యూఎస్డిటి డీలిస్టింగ్ అనేది చేస్తున్నారు. అది ఎందుకో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు యూరోప్లో యూఎస్డిటి డీలిస్టింగ్ ఎందుకు అవుతుంది అనేది తెలుసుకునే ముందు అసలు యూఎస్డిటి అంటే ఏంటి అని కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. సో యూఎస్డిటిని టెథర్ కాయిన్ అని కూడా పిలుస్తారు. సో ఈ యూఎస్డిటి ఒక స్టేబుల్ కాయిన్ గా పనిచేస్తుంది. అంటే యుఎస్ డాలర్ ఫియట్ కరెన్సీలో ఎట్లాగైతే స్టేబుల్ గా ఒక వాల్యూతో ఉంటుందో, క్రిప్టో కరెన్సీలో ఈ స్టేబుల్ కాయిన్స్ అన్ని కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ లేదా వోలటాలిటీ అనేది లేకుండా మ్యాక్సిమం తక్కువ ఫ్లక్చువేషన్స్ తో నిలబడే వాటిని స్టేబుల్ కాయిన్స్ అని పిలుస్తారనమాట. అంటే ఏ క్రిప్టో కరెన్సీ అయినా సరే బేసికల్ గా ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి, ఈ వోలటాలిటీ అనేది ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ స్టేబుల్ కాయిన్స్ కి ఆ విధంగా ఉండవు. సో అటువంటి స్టేబుల్ కాయినే ఈ యూఎస్డిటి. అసలు ఏం జరుగుతుంది క్రిప్టో మార్కెట్ లో? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. యూరోప్ లో యూఎస్డిటిని కొన్ని క్రిప్టో ఎక్స్చేంజెస్ డీలిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే వాటి యొక్క క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ లో నుంచి పూర్తిగా యూఎస్డిటిని తొలగించినట్టు. అంటే ఇట్లా తొలగించడం ద్వారా యూరోప్ లో చాలా వరకు క్రిప్టో కరెన్సీలో వోలటాలిటీ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అంటే క్రిప్టో ఎక్స్చేంజెస్ లో ట్రేడింగ్ చేయడానికి ఇక యూఎస్డిటి యూరోప్ లో లేనట్టే. కానీ యూరోప్ ఎందుకు ఇలా చేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూరోప్ యూనియన్ స్పెసిఫిక్ గా మీకా క్రిప్టో అసెట్స్ కి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. మీకా అంటే నథింగ్ బట్ మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్ రెగ్యులేషన్. ఎవరైతే ఈ క్రిప్టో అసెట్స్, ఈ యూఎస్డిటి ఇష్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ స్టాండర్డ్స్ మరియు రిజర్వ్ ఆధారాలను చూపించాలని చెప్పి యూరోప్ యూనియన్ కోరుకుంది. అయితే కొన్ని క్రిప్టో ఎక్స్చేంజెస్ యూరోప్ లో ఈ యూఎస్డిటి ఇటువంటి స్టాండర్డ్స్ ఫాలో అవ్వట్లేదని చెప్పి దాన్ని తొలగించాము అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి యూఎస్డిటి ఎగ్జిక్యూటివ్స్ ప్రెస్ రిలీజ్ ఒకటి పెట్టి దానిలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మేము తప్పకుండా యూరోప్ యూనియన్ ఏదైతే వాళ్ళ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వాళ్ళు పెట్టారో వాటికి తగ్గట్టు మా యూఎస్డిటి తరపు నుంచి మేము అన్ని సవరిస్తాము. అలాగే కొన్ని మాటలు, ఇవి జస్ట్ కేవలం మాటలు మాత్రమే అని చెప్పి కొన్ని కొట్టిపడేయడం జరిగింది. అలానే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎన్ని యూఎస్డిటి అయితే మార్కెట్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా రిజర్వ్ అనేది మేము కల్పిస్తున్నాము, రిజర్వ్ అనేది ఖచ్చితంగా మా యూఎస్డిటికి ఉంది అని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే యూఎస్డిటి హోల్డర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక భయం అనేది ఏర్పడింది. ఏంటి అంటే, ఇది వరకు టెరా లూనా, ప్రస్తుతానికి టెరా క్లాసిక్ అని చెప్పి మాట్లాడుతున్న కాయిన్ ఎలాగైతే డౌన్ఫాల్ అయిందో అట్లానే ఈ డీలిస్టింగ్ ద్వారా ఈ యూఎస్డిటి కూడా డౌన్ఫాల్ అవ్వబోతుందా? అయితే క్రిప్టో స్పేస్లోనే, క్రిప్టో మార్కెట్లోనే ఇది గ్లోబల్గా ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి చాలా మంది హోల్డర్స్ భయపడుతూ ఉన్నారు. అయితే యూరోప్ లో ఎప్పుడైతే యూఎస్డిటి డీలిస్టింగ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ లిక్విడిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దాని వల్ల ట్రేడింగ్ యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. అట్లాగే వోలటాలిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకు అంటే యూరోప్ లో డీలిస్ట్ చేయడం ద్వారా ఎటువంటి ఇంపాక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా జరగదు. ఎందుకు అంటే యూఎస్డిటి అనేది అవుట్ ఆఫ్ యూరోప్ అనేక కంట్రీస్ నుంచి, అనేక కాంటినెంట్స్ నుంచి ఎక్కువ పోర్షన్ అనేది యూసేజ్ అనేది జరగటం ద్వారా సో ఇటువంటి ప్రాబ్లం అనేది పెద్దగా ఇంపాక్ట్ అనేది పడదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా ఇక మనం కంక్లూజన్ గురించి కనుక మాట్లాడుకుంటే, బేసికల్ గా ఇక్కడ యూరోప్ లో యూఎస్డిటిని డీలిస్ట్ చేయడం ద్వారా ఎటువంటి పెద్ద ఇంపాక్ట్ అనేది పడదు. అయితే ఈ ఎందుకు డీలిస్ట్ చేస్తున్నారు అంటే దాని ద్వారా ఒక ట్రాన్స్పరెన్సీ అండ్
స్టెబిలిటీ అనేది క్రిప్టో స్పేస్లో వస్తుంది అని చెప్పి మీకా వారి యొక్క ఆలోచన. సో మీకంటే మీకు ఇందాకే చెప్పాను, మార్కెట్స్ ఇన్ క్రిప్టో అసెట్స్ రెగ్యులేషన్. సో ఇట్లా యూరోప్ డీలిస్ట్ చేయడం ద్వారా గ్లోబల్గా అయితే ఎటువంటి ఇంపాక్ట్ అనేది పడదు. కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ యూఎస్డిటీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా చింతించాల్సిన అవసరం అనేది లేదు. సో మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ యూరోప్లో జరిగిన డీలిస్ట్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో దయచేసి కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా మీ ఒపీనియన్స్ అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.